సో ఇక్కడ చూడండి మరొక ఇంపార్టెంట్ ప్రశ్న. విచ్ బుక్ వాజ్ రిటన్ బై ది అమోఘవర్ష ద కింగ్ ఆఫ్ రాష్ట్రకూట? సో అమోఘవర్షుడు అని చెప్పేసి మనకి మిడివల్ ఇండియాలో వస్తాడనమాట అమోఘవర్షుడు. సో అమోఘవర్షుడు వచ్చేసి ఏ వంశానికి చెందినవాడు అంటే రాష్ట్రకూటులు. సో రాష్ట్రకూటుల వంశానికి చెందినవాడు, మన దక్కన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాష్ట్రకూటులు. అంటే హర్షవర్ధుడు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి వంశాలు అనమాట ఇవన్నీ కూడా. ఈ రాష్ట్రకూటుల అమోఘవర్షుడు చాలా గొప్ప రాజు, ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్ అనమాట. ఆయన ఏ గ్రంథాన్ని రాశారని చెప్పేసి అడుగుతున్నారు. సక్తాయన, గణితసార సంగ్రహ, ఆదిపురాణ, కవిరాజ మార్గ. ఈయన రాసింది కవిరాజ మార్గ అనమాట. ఈ కవిరాజ మార్గ, సో కవిరాజ మార్గ అనే గ్రంథాన్ని రాశాడు. అంటే ఏంటంటే ద వే ఆఫ్ పొయిట్స్ అనమాట. ద వే ఆఫ్ పొయిట్స్ అంటే ఈయన కవి కూడా, అమోఘవర్షుడు కవి కూడా అనమాట. సో ఆయన ఆస్థానంలో చాలామంది కవులు ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ చాలా బాగా చూసుకున్నాడు ఆయన. అంటే లిటరేచర్ని బాగా పెంపొందించాడు. ఏ లాంగ్వేజ్ అంటే కన్నడ. సో వీళ్ళు కన్నడ ప్రాంతాన్ని కూడా పరిపాలించారు కాబట్టి కన్నడ భాషని చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేశారు. ఈ కన్నడలోనే ఈయన ఈ గ్రంథాలన్నీ కూడా రాశాడు, సంస్కృతం కన్నడలోనే. అలానే అమోఘవర్షుడు జైన మతాన్ని పాటించాడు. సో జైన మతాన్ని డెవలప్ చేయడంలో కీలక పాత్ర వహించాడు అమోఘవర్షుడు. కాబట్టి ఆయన రాష్ట్రకూట వంశానికి చెందినవాడు. మిడివల్ ఇండియాలో ఉంటుంది అంతా కూడా కాన్సెప్ట్ చూసుకోండి. మిడివల్ ఇండియా కూడా చాలామంది రాజులకు సంబంధించిన అంశాలు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి రాజ్యంలో కూడా సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇది బాగా చూసుకోండి. హిస్టరీలో ఎక్కువ అడుగుతూ ఉంటారు.